మిత్రులారా, ఈ నెల 23వ తారీఖు శనివారం ఉదయం బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో చలో ఎడవల్లి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఆ గ్రామంలోని 416 ఎకరాల దళిత రైతుల భూములను గత వైసీపీ ప్రభుత్వం అన్యాక్రాంతంగా లాక్కొని సొసైటీని రద్దు చేసి వాళ్ళకి ఆ భూములు 7,200 కోట్లు విలువ చేసే భూములకి 35 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్న పరిస్థితుల్లో బహుజన్ సమాజ్ పార్టీ ఈ విషయం మీద చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఆ దళితులకు న్యాయం చేసి వాళ్ళ దగ్గర లాక్కున్న భూములను తక్షణమే దళిత రైతులకు అందజేయాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ నెల 23వ తారీఖు శనివారం ఉదయం చలో ఎడవల్లి కార్యక్రమం నిర్వహించబట్టింది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర అధ్యక్షులు బక్కా పరంజ్యోతి గారు, అలాగే రాష్ట్ర కోఆర్డినేటర్ పూర్ణచంద్రరావు గారు ఆదేశాల మేరకు ఈ నెల 23వ తారీఖు శనివారం రోజు పల్నాడు జిల్లా చెల్లూరుపేట నియోజకవర్గం ఎడవల్లి గ్రామంలో దళిత రైతు సదస్సును పెట్టడానికి నిర్ణయించారు. ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం గత 10 సంవత్సరాలుగా దళితుల భూములని అన్యాక్రాంతం చేసి అక్రమ క్వారింగ్ చేస్తున్న రవీంద్రబాబుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అలాగే గత ప్రభుత్వం ఏదైతే 370 జీవో తీసుకొచ్చి సొసైటీని రద్దు చేసిందో ఆ సొసైటీని తిరిగి పునరుద్ధరించాలి, లేదా ఎవరికి వారికి వ్యక్తిగతంగా పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే అక్కడున్న బహుజన రైతులను మభ్యపెట్టి వాళ్ళ దగ్గరున్న ఒరిజినల్